Second year students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now I will explain to second year total second year BSc BCom BA total second year common subject analytical skills. In this next topic is పర్సంటేజెస్. ఆల్రెడీ పర్సంటేజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా, కొన్ని సమ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పర్సంటేజెస్. ఫస్ట్ ఇది 3 candidates contested an election and received 1036, 1136, 7636 and 11628 votes respectively. What percentage of the total votes did the winning candidate get? ఓకే, అంటే 3 candidates ఎలక్షన్లో పాల్గొన్నారు. అందులో ఫస్ట్ క్యాండిడేట్ 1136 ఓట్స్ వచ్చినాయి, సెకండ్ క్యాండిడేట్స్కి 7636 వచ్చినాయి, థర్డ్ క్యాండిడేట్కి 11628 అయితే విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎంత? 20,400. అందులో రిక్వైర్డ్ పర్సంటేజ్ మనకు కావాల్సిన పర్సంటేజ్ విన్నింగ్ పర్సంటేజ్ కాబట్టి 11,628 by 20,400 into 100. సో దీని క్యాండిడేట్ విన్నింగ్ పర్సంటేజ్ 57%. అంటే మొత్తం పోలైన ఓట్లు 57% వచ్చినాయి విన్నింగ్ క్యాండిడేట్కి. ఓకే, నెక్స్ట్ ఇది విన్నింగ్ క్యాండిడేట్స్కి వచ్చినాయి. నెక్స్ట్ 2 tailors X and Y are paid a total 550 per week by their employer. If X is paid 120% of the sum paid to Y, how much is Y paid per week? Okay, దీంట్లో let sum paid to Y per week to Z. ఓకే, రూపీస్ జెడ్ అనుకుంటే కనుక మనం ఇప్పుడు సమ్ వైకి పే చేసిన వీక్ పర్ అంటే సపోజు వారానికి యాక్చువల్గా 2 ఎంప్లాయీస్ ఉన్నారు. 2 ఎంప్లాయీస్లో టోటల్ 550 రూపీస్ని పే చేస్తున్నాడు ఒక్కొక్క టైలర్కి. అయితే ఒక టైలర్కి 120 రూపీస్ పే చేస్తే ఎనదర్ టైలర్ సమ్ రూపీస్ పే చేశాడు. అయితే హౌ మచ్ వై పెయిడ్ పర్ వీక్ అంటే వైకి అంటే సెకండ్ క్యాండిడేట్కి ఎంత రూపీస్ పే చేశాడు అని చెప్పేసి కనుక్కోవాలంటే ఫస్ట్ రూపీస్ని జెడ్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు జెడ్ ప్లస్ ఎంత అవుతుందంటే 120% ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 550 అవుతుంది. అంటే 550 రూపీస్ మొత్తం ఇస్తాడు. అందులో 120% ఆఫ్ జెడ్ అనేది ఒక క్యాండిడేట్కి ఇచ్చేస్తే నెక్స్ట్ జెడ్ అనేది వేరే క్యాండిడేట్కి ఇస్తాడు. కాబట్టి జెడ్ ప్లస్ 120% ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 550 అంటే జెడ్ ప్లస్ 120 by 100 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 550. 11 జెడ్ బై 5 ఈక్వల్ టు 550. జెడ్ ఈక్వల్ టు 550 ఇంటూ 5/100 దట్ ఈక్వల్ టు 250 అవుతుంది. ఓకే, అంటే వై అనేవాడికి 250 పే చేస్తున్నాడు. అంతకుముందు ఎక్స్ అనేవాడికి మిగిలిన 550 అంటే 550లో 250 అంటే 300 పే చేస్తున్నాడు. ఓకే, సింపుల్గా ఇద్దరు టైలర్స్ ఉన్నారు, 2 టైలర్స్ ఎక్స్ వై. ఆ ఎక్స్ వైలో ఇద్దరికీ కలిపి 550 పే చేస్తున్నాడు. అయితే ఎక్స్కి 120% ఇస్తున్నాడు ఏది 550లో, వైకి కొంత ఇస్తున్నాడు. ఆ వైకి ఇచ్చేది ఎంత అనేది కనుక్కోమన్నాడు వీక్లీ.
వైకి ఇచ్చేది ఎంత కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ రూపీస్ని వైకి ఇచ్చే రూపీస్ని జెడ్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు జెడ్ ప్లస్ 120% ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 550 అవుతుంది. సో జెడ్ ప్లస్ 120/100 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 550. సో 11/5 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 550, జెడ్ ఈక్వల్ టు 250 రూపీస్ అయింది. అంటే వైకి పే చేసే వీక్లీ వైకి పే చేసే సమ్ ఎంత అవుతుందంటే రూపీస్ 250 అవుతుంది. నెక్స్ట్ ఏ బైస్ గుడ్ వర్త్ 6,650, he gets a rebate of 6% off on it. After getting the rebate, he pays sales tax at the rate 10%. At 10%, find the amount he will have the pay for the goods. ఓకే, ఒక గూడ్స్ వర్త్ మొత్తం ఒక గూడ్స్ వర్త్ 6,650 పెట్టి కొన్నాడు. అయితే హీ గెట్స్ ఏ రిబేట్ ఆఫ్ 6% రిబేట్ వచ్చింది అందులో. ఆఫ్టర్ గెటింగ్ ద రిబేట్ తీసుకున్న తర్వాత హీ పేస్ సేల్ ట్యాక్స్కి 10% సేల్ పే చేసాడు. సో ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గూడ్స్కి ఇంకా ఎంత పే చేశాడు, మొత్తానికి ఎంత పే చేశాడు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రిబేట్ 6%, అది ఎంతలోని 6,650లో రిబేట్ 6%. ఓకే, 6% ఆఫ్ 6,650 దట్ ఈక్వల్ టు 6/100 ఇంటూ 6,650 ఈక్వల్ టు 399. అంటే రిబేట్ 399 వచ్చింది. ఇప్పుడు సేల్ ట్యాక్స్కి 10% ఇచ్చాడు. ఓకే, 10% ఆఫ్ మొత్తం రిబేట్ తీసేయగా వచ్చిన దాంట్లో 10% సేల్ ట్యాక్స్ అనమాట. అంటే 6,650 మైనస్ 399. ఓకే, 10% 10/100 కదా, 10/100 ఇంటూ 6,251 అయింది. సో అప్పుడు 625.10 అయింది. 625.10 అనేది సేల్ ట్యాక్స్ పే చేశాడు. నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ ఎంత? ఫైనల్ అమౌంట్ అతను పే చేసింది రిబేట్ తీసేయగా ఇప్పుడు సేల్ ట్యాక్స్ కట్టింది మొత్తం ఎంతంటే 6,251 ప్లస్ 625 దట్ ఈక్వల్ టు 6,876 పే చేశాడు. 6,800 అంటే ఫస్ట్ రిబేట్ ఇచ్చారు. ఏంటంటే దీంట్లో సింపుల్గా ఓ గూడ్స్ వర్త్ 6,650 అయింది, అందులో రిబేట్ 6% ఉంది. ఆ 6% తీసేస్తే అది కట్టింది వస్తుంది. అయితే గెటింగ్ రిబేట్ ఇచ్చేగా మళ్ళీ సేల్ ట్యాక్స్ 10% కట్టాడు. ఏంటి రిబేట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఓకే, ఆఫ్టర్ గెటింగ్ ద రిబేట్ హీ పే సేల్స్ ట్యాక్స్ ఎట్ 10% సేల్ ట్యాక్స్ కట్టాడు. సో అంటే మొత్తం అతను పే చేసింది ఎంత గూడ్స్కి అంటే రిబేట్ తీసేగా వచ్చింది ప్లస్ సేల్ ట్యాక్స్ అవుతుంది. సో రిబేట్ ఎంత అనేది కనుక్కోవాలంటే 6%లో ఇప్పుడు 6,650లో 6% ఎంత అయితే అంత రిబేట్ అవుతుంది. అది 6/100 ఇంటూ 6,650 అంటే 399 వచ్చింది. ఇప్పుడు 399 తీసేయగా వచ్చిన దాంట్లో 10% సేల్ ట్యాక్స్ కట్టాడు. ఓకే, 10% ఆఫ్ 6,650 మైనస్ 399. సో 10/100 ఇంటూ 6,251. సో 625.10 ఇది సేల్ ట్యాక్స్. ఇప్పుడు ఫైనల్గా అమౌంట్ ఎంత కట్టాడంటే సేల్ ట్యాక్స్ ప్లస్ రిబేట్ తీసేగా వచ్చిన అమౌంట్. సో 6,251 ప్లస్ 625.10. సో 6,876.10. Next, the population of a town increased from 1,75,000 to 1,75,000 to 2,62,500 in a decade. The average percent increase of population per year. ఇప్పుడు మనకి the population of a town increased from 1,75,000 into to 2,62,500 అంటే
మనకి యాక్చువల్గా పాపులేషన్ అనేది 10 ఇయర్స్కి ఒకసారి తీస్తాడు. సో ఆ 10 ఇయర్స్కి పాపులేషన్ అక్కడ అంటే 1,75,000 దగ్గర నుంచి 2,62,500 పెరిగింది. అయితే ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే ఎంత? ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే ఇంక్రీజ్ బై ఒరిజినల్లో. ఇంక్రీజ్డ్ బై ఒరిజినల్ అంటే ఇంక్రీజ్ అయింది 10 ఇయర్స్కి ఇంక్రీజ్ అయింది ఎంత? 2,62,500 మైనస్ 1,75,000 దట్ ఈక్వల్ టు 87,500. 87,000 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే 87,500 బై ఒరిజినల్ డేటా. ఒరిజినల్గా ఎంత ఉంది? 1,75,000. సో 1,75,000 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 50%. అంటే 50% ఇంక్రీజ్ అయింది. రిక్వైర్డ్ యావరేజ్ మనకి ఏమన్నాడు? ద యావరేజ్ పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఆఫ్ పాపులేషన్ అంటే 50/10 అవుతుంది. యావరేజ్ పర్సెంటేజ్ అంటే 50/10 దట్ ఈస్ ఈక్వల్ 5% అవుతుంది. ఓకే, ఇది 5% అవుతుంది అన్నమాట. అది చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,75,000 to 2,62,500 in a decade. The average percent increase of population per year. ఇయర్కి యావరేజ్ పర్సంటేజ్ పాపులేషన్ కనుక్కోమన్నారు. ఫస్ట్ 10 ఇయర్స్కి ఇంక్రీజ్ చేస్తారు, అదే కౌంట్ చేస్తారు కాబట్టి 10 ఇయర్స్కి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 87,500 అయింది. అంటే రెండు డిఫరెన్స్ అంత వచ్చింది. ఇప్పుడు ఇంక్రీజ్ పర్సంటేజ్ 50% వచ్చింది. దాని యొక్క యావరేజ్ అంటే పెర్ ఇయర్ యావరేజ్ అంటే 10 ఇయర్స్కి 50% అయితే ఇయర్కి ఎంత అవుతుంది? 50/10 దట్ ఈక్వల్ టు 5% అవుతుంది. ఓకే, నెక్స్ట్ in an exam 60% of the candidates passed in English, 65% pass in maths, 38% failed in both the subjects. What is the total pass percentage? ఒక ఎగ్జామ్లో 60% క్యాండిడేట్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్లో 60% పాస్ అయ్యారు, మ్యాథ్స్లో 65% పాస్ అయ్యారు, 38% రెండు సబ్జెక్టులోనూ ఫెయిల్ అయ్యారు. అయితే టోటల్ పాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 అనుకోండి 100కి. ఓకే, 60% కాబట్టి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ పాస్ ఇన్ హిందీ కాదు, మ్యాథ్స్. ఇక్కడ మ్యాథ్స్ ఇచ్చారు కదా, మ్యాథ్స్ ఎంత? 65. 60 అంటే ఎన్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 65. ఇప్పుడు ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ బోత్ అంటే బోత్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 38% ఫెయిల్ అయ్యారు. అంటే 100కి 38% ఫెయిల్ అయ్యారంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. అంటే 100 - 38 అవుతుంది. దట్ ఈక్వల్ టు 62% పాస్ అయినట్టు మొత్తం రెండు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఎన్ ఆఫ్ ఈ యూనియన్ ఎమ్ అంటే టోటల్ పాస్ ఎంతమంది అన్నారు. టోటల్ పాస్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఎంతమంది అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్జెక్షన్ ఎమ్ అవుతుంది. సో 60 + 65 - 62 దట్ ఈక్వల్ టు 63. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఎంతమంది అంటే 63 అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్. ఇన్ ఏ ఫ్రాక్షన్ the numerator is increased by 15% and its denominator decreased by 25%. Then the value of the fraction is 3/8. Find the original fraction. Okay, let original fraction ని x/y అనుకుంటే ఇప్పుడు ఏమన్నాడు మనకి? ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 15%. న్యూమరేటర్ 15% ఇంక్రీజ్ అయింది అంటే 115% ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ డిక్రీజ్డ్ బై 25% డిక్రీజ్ అయింది. సో 75% ఆఫ్ వై అవుతుంది. ఇది ఎంతకు సమానం?
ద వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్ 3/8కి సమానం. అయితే ఫైండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అనేది కనుక్కోమని. ఓకే, అంటే 115% ఆఫ్ ఎక్స్ బై 75% ఆఫ్ వై ఈక్వల్ టు 3/8. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 115/100 ఇంటూ ఎక్స్, 75/100 ఇంటూ వై ఈక్వల్ టు 3/8. 115 ఎక్స్ బై 75 బై ఈక్వల్ టు 3/8 అవుతుంది. ఎక్స్ బై వై ఈక్వల్ టు 45/184 అవుతుంది. 45/184. నెక్స్ట్, దినేష్ గెట్స్ ఏ certain sum as pocket money. He spends 20% on purchasing books and 25% of the remainder on purchasing stationery. 10% of what is left is given as charity to the poor. The remainder he uses for purchasing sweets, etc. And this comes to 13 rupees 50 paise. Find his pocket money. ఓకే, ఒక దినేష్ అన్నవాడు ఒకడు ఉన్నాడు. అతని దగ్గర సమ్ మనీ ఉంది. అందులో 20% బుక్స్ కొన్నాడు. 20% ఆన్ బుక్స్, పర్చేసింగ్ బుక్స్, అండ్ 20% అందులో రిమైండర్ 25% స్టేషనరీ కొన్నాడు. 10% చారిటీకి ఇచ్చాడు. అయితే రిమైండర్ హీ యూజెస్ మిగిలినదంతా కూడా స్వీట్స్ కొనుక్కున్నాడు. అయితే దిస్ కమ్స్ అప్పుడు కొనగా, అండ్ దిస్ కమ్స్ టు 13 రూపీస్ 15 పైసెస్ అయింది. అయితే ఫైండ్ ఉంది, ఇంకా ఫైండ్ హిస్ పాకెట్ మనీ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనీని ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు 100 - 10% 100 - 10 చారిటీకి ఇచ్చాడు. 100 - 10 చారిటీ కాబట్టి చారిటీ ఆఫ్ 100 - 10% ఆఫ్ 100 - 20% ఆఫ్ 100 - 20% 25% ఆఫ్ 100 - 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 13.50 అవుతుంది. అంటే 90% ఆఫ్ 75% ఆఫ్ 80% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 13.50. ఇప్పుడు 19% ఆఫ్ అంటే 90/100 ఇంటూ 75/100 ఇంటూ 80/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 13.50. దీన్ని ఎక్స్ క్యాల్కులేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 25 రూపీస్ అవుతుంది. ఓకే, అంటే ఆయన దగ్గర 25 రూపీస్ మొత్తం ఉంది. అందులో 25 రూపీస్లో 10% ఏమో చారిటీకి, 25% ఏమో స్టేషనరీకి, 20% బుక్స్ కొనుక్కున్నాడు. ఓకే, ఇంకా కొనుక్కోగా ఇంకా మిగిలింది ఎంత అంటే 13.50. నెక్స్ట్, if A's salary is 25% less than B's salary, then what percentage B's salary is more than that of A? అంటే పర్సంటేజ్ ఇచ్చాడు, శాలరీ ఎంత ఎక్కువ ఉందని చెప్పమన్నాడు. అంటే దీన్ని క్యాల్కులేట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటంటే R/100 - ఫస్ట్లో చెప్పాను మీకు. R/100 ఇంటూ 100 అంటే లెస్ దాన్ అన్నాడు కదా, లెస్ దాన్ అన్నాడు కాబట్టి -R అవుతుంది. సో R/100 అంటే R అనేది ఎంత, 25%. ఓకే, 25/100 - 25 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 33 1/3. అలాగే ఏస్ ఇన్కమ్ 20% మోర్ దెన్ బీస్ ఇన్కమ్, ఇది ఇంక్రీజు, ఇది డిక్రీజ్ కాబట్టి లెస్ దాన్ అన్నాడు. ఇక్కడ మోర్ దాన్ B%. ఇప్పుడు బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్. బి అనేది ఇన్కము ఏ కంటే ఎంత తక్కువ అన్నాడు. అంటే అప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి R/100 + R ఇంటూ 100 అవుతుంది. దీనికి ఫార్ములా, ఈ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. 20/100 + 20 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 16 2/3 అవుతుంది. నెక్స్ట్, if the price of sugar is increased by 50%, find how much percent a householder must reduce her consumption of sugar
సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్, నాట్ టు ఇంక్రీజ్ రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ అని చెప్పేసి, అంటే దాని వాల్యూ ఎలా వస్తుందంటే R/100 ప్లస్ R/100 ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఇంక్రీజ్డ్ అన్నాడు కదా 50%. సో R/100 ప్లస్ R/100, R అంటే 50, 50/100 ప్లస్ R/100, 50/150 ఇంటూ 100, 33, 1/3% అవుతుంది. ఓకే, దీంట్లో ఫాల్స్ డౌన్, ఇందాక డిక్రీజ్ అన్నాడు, ఇప్పుడు ఫాల్స్ డౌన్ అన్నాడు కాబట్టి మైనస్ వచ్చింది. ఓకే, సేమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ఏ ట్యాక్స్ ఆన్ ఏ కమోడిటీ ఈజ్ diminished by 15% and its consumption increased by 10%. What is the effect on the revenue? Okay, revenue equal to tax into consumption. ఓకే, ఫార్ములా ఇప్పుడు ఒరిజినల్ కన్జంప్షన్ 100 అనుకుంటే, ఒరిజినల్ ట్యాక్స్ 100 అనుకుంటే, ఇప్పుడు ఒరిజినల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 100 × 100 10,000 అవుతుంది. ఇప్పుడు న్యూ కన్జంప్షన్ ఎంత అన్నాడు? డామిష్డ్ బై 10%, ఇంక్రీజ్డ్ బై 10%, అండ్ న్యూ ట్యాక్స్ తగ్గింది కాబట్టి 15%. ఓకే, అంటే 110, 85. ఇప్పుడు న్యూ రెవెన్యూ ఎంత అవుతుంది? ట్యాక్స్ ఇంటూ కన్జంప్షన్ కదా, 110 × 85, దట్ ఈక్వల్ టు 9,350 అవుతుంది. ఇప్పుడు డిక్రీజ్ ఇన్ రెవెన్యూ ఎంత డిక్రీజ్ అయిందంటే, ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న 10,000 నుంచి ఇప్పుడు డిక్రీజ్ అయిన రెవెన్యూని తీసేసి దాన్ని బట్టి ఒరిజినల్ రెవెన్యూ అంటే ఇప్పుడు ఏమన్నాడు? ఇంక్రీజ్డ్ డేటా బై ఒరిజినల్ డేటా ఇంటూ 100 అవుతుంది. అంటే 10,000 మైనస్ 9,350/10,000 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 6.5% అవుతుంది. ఓకే, నల్ చూడండి, ద ట్యాక్స్ ఆన్ ఏ కామోడిటీ ఈజ్ డైమిష్డ్ బై, అంటే తగ్గిద్ది అనమాట. అదైతే డిక్రీజ్ డైమిష్డ్ బై 15% ట్యాక్స్ తగ్గింది, అండ్ ఇట్స్ కన్జంప్షన్ ఇంక్రీజ్డ్ బై కన్జంప్షన్ 10% పెరిగింది. అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెవెన్యూలో ఎలా ఎఫెక్ట్ అయింది అంటే, రెవెన్యూకి యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే, రెవెన్యూ ఈక్వల్ టు ట్యాక్స్ ఇంటూ కన్జంప్షన్ అవుతుంది. ట్యాక్స్ ఇంటూ కన్జంప్షన్ అంటే ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత అంటే 100% ఉంటుంది, 100 ఉంటుంది. ఒరిజినల్ ట్యాక్స్ కూడా 100 ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 100 × 100 10,000 అవుతుంది రెవెన్యూ. ఇప్పుడు న్యూ కన్జంప్షన్ ఎంత అన్నాడు? 10%, డైమిష్డ్ అయ్యింది అన్నాడు 10 అంటే 110. న్యూ ట్యాక్స్ 15%, ట్యాక్స్ డైమిషన్ అన్నాడు అంటే 15%, అంటే డిక్రీజ్ అయింది కాబట్టి 85. ఇప్పుడు న్యూ రెవెన్యూ ఎంత అవుతుంది? 110 × 85, దట్ ఈక్వల్ టు 9,350 అవుతుంది. ఇప్పుడు డిక్రీజ్ ఇన్ రెవెన్యూ పర్సంటేజ్ ఎంత అవుతుంది? డిక్రీజ్డ్ డేటా బై ఒరిజినల్ డేటా ఇంటూ 100. డిక్రీజ్డ్ డేటా ఎంత? 10,000 మైనస్ 9,350/10,000 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 6.5%. నెక్స్ట్, the population of a town is 80,000. It increases annually at the rate of 10% per annum. What will be the population after 3 years? Okay, population of a town, ఒక టౌన్ యొక్క పాపులేషన్ 80,000. ఇట్ ఇంక్రీజెస్ యాన్యువల్లీ 10% యాన్యువల్గా 10% ఇంక్రీజ్, అంటే సంవత్సరానికి 10% ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వాట్ విల్ బీ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years? ఆఫ్టర్ 3 years ఎంత అవుతుంది అన్నాడు. సో ద పాపులేషన్ ఆఫ్ ఆఫ్టర్ 3 years అంటే 80,000 ఇంటూ 1 ప్లస్ 10% కదా పెరుగుతాయి, అందుకే 10/100 పవర్ ఆఫ్ 3. ఓకే, అంటే 80,000 ఇంటూ 11/10 క్యూబ్, దట్ ఈక్వల్ టు 1,06,480 అవుతుంది. నెక్స్ట్, అలాగే ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ 1,45,200. ఇట్స్ యాన్యువల్ ఇంక్రీజ్ 10%. దెన్ పాపులేషన్ ఆఫ్ 2 years. 2 years కనుక్కోవాలంటే పాపులేషన్కి ఇప్పుడు దీనికి ఏమన్నాడు? యాన్యువల్లీ రేటు ఇంక్రీజ్డ్ రేట్ 10% ఇచ్చాడు. సేమ్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years? ఇక్కడ దెన్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ 2 years ఎగో అన్నాడు.
అంటే 2 ఇయర్స్ ముందు కనుక్కోవాలి. ఇందాక ఏంటంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు, ఇప్పుడు 2 ఇయర్స్ ఎగో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం టోటల్ బై అవుతుంది అనమాట. ఇప్పుడు అంటే ఇది ఇందాక ఇంటూ చేసాము, ఇప్పుడు బై చేయాలి. సో 1,45,200 బై 1 ప్లస్ 10/100 స్క్వేర్ అనమాట. దట్ ఈక్వల్ టు 1/45,200 బై 11/10 స్క్వేర్ ఈక్వల్ టు 1,20,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10% of A is equal to 12% of B. Then 15% of A is equal to what percent of B? Okay, 10% of A is equal to 12% of B. 10% of A is 12% of B కి సమానం. Then 15% of A is equal to what percent of B ఎంత అన్నాడు. ఫస్ట్ X ఈక్వల్ టు 10, Y ఈక్వల్ టు 12 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు Z ఈక్వల్ టు 15 అనుకున్నాం. ఇప్పుడు మనం 15% ఆఫ్ ఏ ఈక్వల్ టు 15% ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15% ఆఫ్ ఏ ఈక్వల్ టు 12 ఇంటూ అంటే ఎక్స్ ఇంటూ వై, 12 ఇంటూ జెడ్ బై 10% ఆఫ్ బి అవుతుంది. దట్ ఈక్వల్ టు 18% ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్, the monthly income of a person is 8,000. If his income is increased 20%, then what will be the new monthly income? Okay, monthly income, the monthly income of a person is 8,000. If his income is increased by 20%, then what will be the new monthly income? First, monthly income of a person 8,000. Increased in income ఎంత ఇంక్రీజ్డ్ అవుతుంది? 20% కాబట్టి 20/100 అంటే 16,000. 1600. 8,000 ఇంటూ 20/100 1600. ఇప్పుడు న్యూ ఇన్కమ్ ఎంత? 8,000 ప్లస్ 1,600, దట్ ఈజ్ ఈక్వల్ 9,600. ఓకే, సింపుల్ అన్నమాట ఇది. మంత్లీ ఇన్కమ్ పర్సన్ 8,000 అయితే 20% ఇంక్రీజ్ అవుతుంటే మంత్లీ. నెక్స్ట్ దెన్ వాట్ విల్ బి ద న్యూ మంత్లీ ఇన్కమ్? న్యూ మంత్లీ ఇన్కమ్ ఎంత అవుతుంది అన్నాడు. న్యూ మంత్లీ ఇన్కమ్ అంటే ఇంక్రీజ్డ్ ఇన్కమ్ని ఒరిజినల్ ఇన్కమ్తో కలిపితే న్యూ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, అదే రాస్తాం. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈక్వల్ టు 8,000, ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 20/100 దట్ ఈక్వల్ టు 1,0600. దెన్ న్యూ ఇన్కమ్ ఈక్వల్ టు 8,000 ప్లస్ 600. Next, the price of a computer 20,000. What will be the price of computer after reduction of 25%? ఓకే, అంటే ఒక కంప్యూటర్ యొక్క ప్రైస్ 20,000. వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్టర్ రిడక్షన్? 25% రిడక్షన్ తీసేస్తే దాని ప్రైస్ ఎంత అవుతుంది అన్నాడు. ఓకే, అంటే రిడక్షన్ అంటే తీసేయడం. సో ఫార్ములాని బేస్ చేసుకుని తీసుకుంటే కనుక ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 20,000 అనుకున్నాం, వై ఈక్వల్ టు 25% తగ్గింది కదా, అంటే లాస్ రిడక్షన్. సో లాస్ అంటే 100 మైనస్ వై, 100 మైనస్ వై బై 100 ఇంటూ ఎక్స్ అవుతుంది న్యూ ప్రైస్. ఇప్పుడు 100 ఇంటూ 100 మైనస్ వై అంటే 25% కదా, 100 మైనస్ 25 బై లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ 20,000 దట్ ఈక్వల్ టు 75/100 ఇంటూ 20,000. 75/100 ఇంటూ 20,000 అంటే 75 ఇంటూ 200 దట్ ఈక్వల్ టు 15,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పర్సెంట్ ఆఫ్ మోర్ దెన్ వై, దెన్ వై ఈజ్ ఏ బై 100 ప్లస్ ఏ ఇంటూ 100% లెస్ దెన్ ఏ ఎక్స్. ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ పర్సెంట్ లెస్ దెన్ వై, దెన్ వై ఈజ్ ఏ బై 100 మైనస్ ఏ ఇంటూ 100% మోర్ దెన్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అవి.
నెక్స్ట్, in an exam 20% of total marks of students failed in history, 15% of total number of students failed in Hindi, and 5% of total marks of the students fails in both. అయితే find the percent of students who passed in both the subjects. అంటే ఇందులో ఒక ఎగ్జామ్లో హిస్టరీలో 20% ఫెయిల్ అయ్యారు, అండ్ హిందీలో 15% ఫెయిల్ అయ్యారు, 5% మొత్తం ఫెయిల్ అయ్యారు రెండు కూడాని. అయితే రెండు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది కనుక్కోవాలి. సో ఫస్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనుకుంటే, ఓకే, స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ ఓన్లీ. హిస్టరీ ఎంతమంది ఫెయిల్ అవుతారు? 20 - 5 దట్ ఈక్వల్ 15 అవుతారు హిస్టరీ ఓన్లీ. నెక్స్ట్, స్టూడెంట్స్ ఫెయిల్డ్ బై హిందీ ఓన్లీ 15 - 5. 15 - 5 అంటే 5 మెంబర్స్ బోత్ ఫెయిల్ అయ్యారు కదా. ఆ బోత్ ఫెయిల్ అయిన ఓన్లీ హిస్టరీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 20 - 5 అంటే 20% అన్నారు కదా 100లో. అంటే 20 - 5 అంటే 15 ఓన్లీ హిస్టరీ ఫెయిల్ అయిన వాళ్ళు. హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు ఓన్లీ 15 - 5 10. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది? 20%లో ఎంతమంది? 15 + 10 + 5 దట్ ఈక్వల్ టు 30% మొత్తం టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ బోత్ అంటే 100 - 30 70 నెంబర్స్ స్టూడెంట్స్ పాస్ అవుతారు 100లో. అంటే రిక్వైర్డ్ పర్సంటేజ్ 70% అవుతుంది. మళ్ళీ చూడండి ఒకసారి. ఇన్ ఎన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్లో 20% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్, ఓన్లీ హిస్టరీ ఫెయిల్ అయిన వాళ్ళు 20%, ఓన్లీ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు 15%, బోత్ రెండు ఫెయిల్ అయిన వాళ్ళు 5%. అయితే బోత్ రెండు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్స్లో తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనుకుంటే, ఇప్పుడు ఓన్లీ హిస్టరీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 20 - 5. ఎందుకంటే రెండు పోయిన వాళ్ళు 5% ఉన్నారు కదా. అంటే ఓన్లీ హిందీ హిస్టరీ పోయిన వాళ్ళు 20 - 5 15 అవుతుంది. అలాగే ఓన్లీ హిందీ పోయిన వాళ్ళు 15 - 5 10 అవుతుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారంటే 15 + 10 + 5 దట్ ఈక్వల్ టు 30 అవుతారు. ఇప్పుడు 100లో 30 మెంబర్స్ ఫెయిల్ అయితే మిగిలిన ఎంతమంది పాస్ అవుతారు? 70 మెంబర్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ 100 - 30 70. అంటే రిక్వైర్డ్ పర్సంటేజ్ 70% అవుతుందంట. ఓకే, ఇవి కొన్ని సమ్ సబ్జెక్ట్స్, ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఓకే, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మోడల్స్, సమ్ మోడల్స్. ఓకే.